హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ బకెట్. మన జీవితం అనేది ఓ ప్రయాణం. కొన్ని రోజులు సంతోషంగా ఉంటాయి, కొన్ని రోజులు కష్టంగా ఉంటాయి. కానీ ఏ దశలోనైనా మన విజయానికి మంత్రం ఒకటే: నమ్మకం. నీవు ఎంతటి కలలు కనగలవో అవి నిజమయ్యే అవకాశం నీలో ఉందని నమ్ము. ఈ లోకంలో ఎవరు గొప్పవాళ్ళుగా పుట్టరు. వారు తమ శ్రమ పట్టుదలతో గొప్పవాళ్ళు అవుతారు. అసలు నువ్వు ఓ సాధారణ వ్యక్తివే అని ఎవరైనా అనుకుంటే నవ్వు. ఎందుకంటే వారి దృష్టిలో సాధారణమైన వాడవు, నీ దృష్టిలో అసాధ్యాన్ని సాధించగలవాడవు. నీ భయాలను అధిగమించు. ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా మలుచుకో. విజయానికి రోడ్ మ్యాప్ లేదు, కానీ ప్రతి ఓటమి నీకు ఒక మార్గాన్ని చూపుతుంది. పని చేసినప్పుడు గర్వంగా ఉండు. ఎప్పుడైనా ఓడిపోతే నేర్చుకున్నదేమిటో గుర్తుపెట్టుకో. నిన్ను నవ్విన వాళ్ళకే రేపు నీ విజయాన్ని గర్వంగా చూపించు. నిన్ను నీవు విశ్వసించినప్పుడే ప్రపంచం నిన్ను విశ్వసిస్తుంది. వేడుకలు తర్వాతే కాదు, ప్రయాణం మధ్యలోనూ సంతోషించు. ప్రతి మెట్టు ఎదుగుదలకే సంకేతం. జీవితంలో నీ లక్ష్యం చిన్నదైనా పర్వాలేదు, కానీ నీ పట్టుదల పెద్దదిగా ఉండాలి. గమ్యం ఎంత దూరమైనా నడవడమే నీ శక్తిని చూపిస్తుంది. నువ్వు ఓదార్పు కోరకపోతేనే ఓదార్చే వ్యక్తిగా మారి చూపించు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక మలుపు వస్తుంది. ఆ మలుపులో ఎవరు మనతో ఉండరు. మనం ఒంటరిగా నిలబడాలి. అదే సమయంలో నీ నిజమైన శక్తి బయటపడుతుంది. నీ లక్ష్యం దిశగా నువ్వు కదులుతుంటే చాలామంది నిన్ను అడ్డుకుంటారు. వారిని శత్రువులుగా కాకుండా నీ శ్రద్ధను పెంచే బలాలుగా భావించు. ఎందుకంటే ఒడిదుడుకులు లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేం. నీ మనసులో ఆశ ఉంటే దారి కనిపిస్తుంది. నీ హృదయంలో ధైర్యం ఉంటే అడుగులు ముందుకు పడతాయి. నీవు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా నీ ఆలోచనలు గొప్పవైతే నువ్వు ప్రపంచాన్ని మార్చగలవు. మీ జీవితం ఎవరికి అర్థంగా ఉండకూడదు. నువ్వు నీ జీవితం కోసం తిరుగుతున్న హీరోవి, ఒకరిని గురించి అనుకరించే పాత్రధారి కాదు. ఒకసారి ఓటమి పడ్డామని మనం ఆగిపోతే అది ఓటమి కాదు, విరామం. ఆ విరామాన్ని విశ్రాంతిగా కాకుండా విజయానికి తలంపుగా మార్చు. నీ కథ ఇంకా పూర్తవలేదు, గెలిచే సన్నివేశం రాలేదంతే. కాబట్టి ఇప్పుడే ఆగిపోవద్దు. నీ విజయాన్ని చూసి నీ మీద నమ్మకం లేని వాళ్ళే ఆశ్చర్యపోయే రోజు దగ్గరలో ఉంది. నిన్ను నువ్వే ప్రేరణగా మార్చు. ఎందుకంటే ఇతరుల కథల వల్ల కదిలే మనసు నీ కథతో మార్చే శక్తిని పొందుతుంది. నువ్వు ఊహించగలవు, నువ్వు సాధించగలవు. నిన్ను నీవే నమ్ము. నీ ప్రయాణం మొదలుపెట్టు. నువ్వే మారుపేరు కావచ్చు విజయానికి. ఒక్క మెట్టు, ఒక్క అడుగు విజయానికి దారవుతుంది. విశ్వాసం అంటే ఏంటంటే నువ్వు ఆ చివరి మెట్టును చూసి పట్టుకోకుండా మొదటి మెట్టును నమ్మివేయడం. మనమందరం జీవితం అనే ఎత్తైన కొండను ఎక్కే ప్రయాణికులం. కొన్నిసార్లు మేఘాలు అడ్డుకుంటాయి, కొన్నిసార్లు మన శ్వాస రేకెత్తుతుంది. కానీ ఆ పైకెళ్తున్న నడకే అసలైన గొప్పదనం. నువ్వు గెలవాలనుకుంటే ఒకటే పని చేయాలి: ఆగకుండా ముందుకు నడవాలి. ఎవరు నిన్ను విమర్శిస్తారో వాళ్ళ మాటలు విని ఆగిపోకూడదు. ఎందుకంటే నీ గమ్యం వారికి కనబడదు. అలాగే నిన్ను నీతో పోల్చుకో, నిన్ను ఎవరితోనూ పోల్చకు. నిన్ను నువ్వు ఎలా మెరుగుపరుచుకుంటున్నావో అదే నిజమైన విజయానికి గుర్తు. నువ్వు పడిన కష్టాలన్నీ నీకు ఒక కవచంలా మారతాయి. నువ్వు ఎదుర్కొన్న అవమానాలన్నీ నీ ఎదుగుదలకు పునాదిలా నిలుస్తాయి. వేళలు మారవచ్చు, కానీ నీ ధైర్యం మారకూడదు. ఓసారి ఓడిపోయినందుకే ఆగిపోయావా, లేక గెలవాలనే ఆగ్రహం పెంచుకున్నావా? ఇది ప్రశ్న కాదు, ఇది నీ జీవిత మార్గదర్శకం కావాలి. నీ కష్టాన్ని పట్టుదలగా మార్చు. నీ కలలను కార్యంగా మార్చు. నీ బాధను బలంగా మార్చు. అప్పుడు నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. నీ జీవితాన్ని సినిమాలా అనిపించు, కానీ అసలైన హీరో నువ్వే కావాలి. వేదిక ఎదిగే వరకు వేచి ఉండకు, వేదికను నువ్వే సృష్టించు. ఎప్పుడూ గుర్తుంచుకో, నువ్వు ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్రత్యేక పనికి పుట్టినవాడవు కావచ్చు. నీ వెలుగు నువ్వే వెలిగించాలి.